ప్రకారము ఈ రాగి సంకటి పప్పుచారు చేసుకొని నాకు తెలుపుండి కామెంట్ ద్వారా. ఇగో ఏ విధంగా ఉంటుందంటే చాలా టేస్ట్గా ఉంటుంది పప్పుచారు. రాగి సంకటి అనుకోకుండా మనకు నోరు రుచి ఉండదు చూడు, ఆ నోరు రుచి లేనప్పుడు ఈ పప్పుచారు రాగి సంకటి చేసుకొని తినచ్చు. జ్వరం మంచిగా ఉంటుంది. జ్వరం వచ్చినాక జ్వరం వస్తే చేస్తే రాగి సంకటి పప్పుచారు బాగా నోరు టేస్ట్ అవుతుంది. చేసుకోండి. నేను చేసిన కష్టపడి. చాలామంది నాన్ వెజ్ తిననోళ్ళకు పప్పుచారు రాగి సంకటి, ఇక తిన్నోళ్ళు ఆ విధంగా చేసుకోండి. ఇక జ్వరం వస్తే అయ్యో రాగి సంకటి చేసుకోవాలి అని అనుకుంటాం కదా, ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకొని పప్పుచారుతో కూడా తినచ్చు. నాన్ వెజ్ కాకుండా పప్పుచారుతో కూడా తినచ్చు. మంచిగా ఉంటుంది, నోరు రుచి అవుతుంది, మంచిగా తినచ్చు. మంచిగా తినండి. ఇక నా ఇగో ఇగో తింటాన్నా, ఇగో అదే సూపర్ ఉన్నది నిజంగా అమ్మా, చాలా మంచిగా ఉన్నది. నేను చేసుకొని తింటామ్మా. ఎప్పుడన్నా నాకు జ్వరం వచ్చింది అనుకో ఈ విధంగా చేసుకొని తింటా. నేను ఇవి మంచివి చూపిస్తాను. నాకు ఒక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మీ లైక్ వల్ల నాకు ఎంతో ఉత్సాహం ఉండి ఇంకా మంచివి చూపిస్తా ఉంటాం. మళ్ళా